ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. క్రియేటర్స్ వాయిస్ అనే ఈ ప్రోగ్రాం ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషం. ఈ లోకంలో మనల చుట్టూ అనేక స్వరాలు వినిపిస్తాయి. అనేక స్వరాలు మనలో అనుమానాన్ని పుట్టిస్తాయి. అనేక స్వరాలు మనలో భయాన్ని పుట్టిస్తాయి. కొంచెం స్వరాలు మనలో భయాన్ని, కలవరాన్ని, ఆందోళనకు గురి చేసినట్టు చేస్తాయి. ఈ రాత్రికాల సమయంలో మీరు ఒకవేళ సోలిపోయిన సమయం, ఒకవేళ ఈ సమయంలో సోలిపోయిన పరిస్థితిలో మీరు ఉండవచ్చు. మీకు ఒక శుభవార్త చెప్తున్నాను. ఎంతమంది ఒక్క మాటల చేత, ఎంతమంది ఒక్క రిపోర్ట్ల చేత మీరు కురింగిపోయి ఉన్నా, ఆమేన్, ఈ సమయంలో దేవుని యొక్క సేవకుడుగా నేను ఒక శుభవార్తని చెప్తున్నాను. సృష్టికర్తని స్వరం మిమ్మలను బలపరచబోతున్నాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ఈరోజు ఒక అద్భుతమైన మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు, ఇర్మియా గ్రంథం 32:27 చెప్తుంది, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉండునా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మాటను సెలవిస్తున్న దేవుడు ఏమడుగుతున్నారంటే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఒకవేళ మనుషులకు అసాధ్యమైనదిగా కనబడవచ్చు, డాక్టర్స్ అసాధ్యమని చెప్పవచ్చు. ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుడు. తమ్ముడు, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అమ్మ, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నా జీవితంలో ఇంక మీదట నేను బాగుపడలేను అనుకుంటున్నావో ఏమో, దేవుడు నిన్ను బలపరచడాని కోసమే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఒకే ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే ఆరోను ఒక కర్రను గురించి రాయబడి ఉన్నాయి. అక్కడ ఆ అధ్యాయంలో మీరు చదివి చూస్తే ఆరోను ఒక కర్రను దేవుని సన్నిధికి మోసే తీసుకొని వెళుతున్నాడు. దేవుని సన్నిధిలో ఉంచుతున్నాడు. మరునాడు వెళ్ళి మోసే ఆ కర్రను చూస్తున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఎన్నుకున్న వాని యొక్క కర్ర సిగిరిచెను. ఎవరితో సెలవిస్తున్నాడు? మీరు ఇక్కడ చూడండి, నేను ఎన్నుకున్న వాని యొక్క కర్ర సిగిరిచెను. ఈ కర్ర ఆరోను చేతుల్లో ఉన్న కర్ర. ఈ కర్ర ఎప్పుడో చెట్టు నుండి నరికివేయబడి ఎండిపోయిన కర్ర. ఈ కర్ర ఎండలో ఎండిపోయినది, పాలిష్ చేయబడినది. ఎన్నో సంవత్సరాలుగా ఇది దీనిలో ఉన్న ఫలమిచ్చే, ఆ సిగిరించే, పువ్వులు పూసే అనుభవాలన్నిటినీ కోల్పోయినది. ఒకప్పుడు పండునిచ్చిందో ఏమో, ఒకప్పుడు సిగురు ఉండేదో ఏమో, ఒకప్పుడు ఆ చెట్టులో పండు ఉండేదో ఏమో. ఇప్పుడు ఆరోను కర్రలో ఈ చెట్టు ఉంది. ఒకరోజు దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఎన్నుకున్న వాని యొక్క కర్ర సిగిరించేను. చెప్పండి. దేవుడు నామానికి ఎండిపోయిన కర్రను దేవుడు సెలవిస్తున్నాడు, నా సన్నిధికి తీసుకొనిరా. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నీవు అసాధ్యమైన దాన్ని సాధ్యపరిచే దేవుని సన్నిధికి నీ సమస్యలను నీ తీసుకుని రాగలిగితే వాటి విషయంలో నీవు జవాబుని చూడగలుగుతావు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఒకవేళ మీరు చెప్పవచ్చు, అయ్యా నా జీవితం విడిపోయి, అయ్యా మా భార్య భర్తలుగా విడిపోయి, అయ్యా ఎన్ని సంవత్సరాలు అయింది మీకు తెలుసా, ఆయన ఎక్కడ ఉన్నాడో అని నాకే తెలియట్లేదు అని నువ్వు అనుకుంటున్నావో ఏమో. నీకు నిరీక్షణ లేకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, ఆరోను కర్రను సిగిరింపచేసిన దేవుడు నీ కుటుంబాన్ని కూడా సిగిరింపచేయగలడు. ఒకవేళ నా గర్భం డాక్టర్స్ ఇంకా మీదట బిడ్డలు పుట్టడానికి అవకాశమే లేదని చెప్పారో ఏమో, ఈ రాత్రి దేవుని సేవకుడుగా ఇప్పుడు నేను ప్రవచిస్తున్నాను. నీ గర్భం ఒకవేళ, అయ్యా నాకు గర్భసంచియే తీసేశారు మీకు తెలుసా అని మీరు అడగవచ్చు. నేను ఇప్పుడు చెప్తున్నాను, అయ్యా ఇంత గర్భంలో నీకు బిడ్డనిచ్చినప్పుడు గర్భసంచితో ఇస్తాడు. అందరికీ బిడ్డనిచ్చాడు, నీకు గర్భసంచిని కలిపి ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉంటున్నా. ఇప్పుడు ఆరోను కర్రను మోసే తీసుకెళ్లి దేవుని సన్నిధిలో ఉంచుతున్నాడు. మోసే దేవుని సన్నిధిలో ఉంచి మరునాడు వెళ్ళి ఆ కర్రను చూస్తున్నాడు. ఎండిపోయిన కర్ర సిగిరించి ఉండేను. చప్పట్లు గట్టిగా కొట్టండి. దేవుని నామం. ఎప్పుడు ఒక కర్ర నాటితేనే సిగిరిస్తుందా అని తెలియదు, కానీ దేవుని సన్నిధిలో ఉంచితే చాలు. ఇప్పుడు నేను దేవుని సేవకుడు, నీవు దేవుని సన్నిధిలో ఉండు చాలు. ఆమేన్. నీ పరిష్కారం
ఎదురు చూస్తున్న నీ కోర్టు విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, రక్షణ పొందని భర్త విషయంలో కావచ్చు, అసాధారణమైన మార్పును నీవు చూడబోతున్నావు. దేవుడు సెలవిచ్చాడు, ఆమేన్, నేను ఆరోని కర్రను నేను ఎన్నుకున్న వారి కర్ర స్థిగరించును అని. అవునండి, దేవుడు చెప్తే చేస్తాడా? చేస్తాడా ఏంటి ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా చేస్తాడు. కానీ నా దేవుడు చెప్పినది మాత్రం చేయడు, చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తాడు. మనుషులు మనకు ఒక మాట ఇస్తారు, ఆ మాటల్లో తక్కించి ఇస్తాడు. నా దేవుడికి మాట ఇస్తాడు, ఆ ఇచ్చిన మాటే గొప్పది, దానికంటే ఎక్కువనే ఇస్తాడు. ఆరోని కర్ర సిగిరించును అని చెప్పాడు. మరునాడు మోసే వెళ్ళి ఆమేన్ ఆ కర్రను చూస్తే బిద్దురపోతున్నాడు. సిగిరిస్తున్నది కాదా దేవుడు అన్నాడు. సిగిరించటం మాత్రం కాదు, అది పువ్వులు పూసి బాదాం పండుగలదాయను. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఒకవేళ ఆరోని చేతిలో ఉన్న కర్ర ఏ చెట్టు నుంచి నరికి వేయబడినదో తెలియలేదో ఏమో, నేను ఇలాగ అనుకుంటాను. ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి చెప్తాను. ఏ చెట్టో తెలియదా? ఇప్పుడు నేను చెప్తున్నాను, ఆ బాదాం పండు వచ్చినప్పుడు ఇది బాదాం చెట్టు ఒక కర్ర అనే అర్థమైంది. ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడయ్యా, సేవ కోసం పిలిచాడయ్యా, ఎటువంటి పిలిపో ఎటువంటి దర్శనమో నాకు అర్థం కాలేదనుకుంటున్నావో ఏమో, నీవు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నిన్ను ఏ పిలుపుతో దేనికోసమైతే దేవుడు పిలిచారో ఆ పండును, ఆ వ్యత్యాసాన్ని నేను చూస్తావు. ఈరోజు నేను చెప్తున్నాను, అసాధ్యమైన దాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు, ఆరోను కర్రను సిగిరింపచేసి ఆమెన్ తన శక్తిని వెల్లడిపరిచిన దేవుడు, ఈరోజు నీవు అసాధ్యం అనుకుంటున్న ప్రతి విషయంలో దేవుడు తన శక్తిని వెల్లడిపరిచి అసాధ్యమైన దాన్ని సాధ్యపరచబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. అసాధ్యమైనది ఏమీ లేదు, నాకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆమెన్ చెప్పండి. ఇంకా మీద అసాధ్యమైనది ఏమీ లేదు. సంతోషంగా ఉండండి. రేపే మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎప్పుడో అప్లై చేసి ఉండవచ్చు జాబ్ కోసం, కానీ రేపు జవాబుని మీరు చూడబోతున్నారు. ఎప్పుడో కోర్టులో కేసు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుందయ్యా, జవాబు రాలేదు. రేపు అద్భుతం జరగబోతుంది. నువ్వు ఎదురు చూస్తున్న అనేక కార్యంలో ఈరోజు ఈ మాటను వింటున్నా, రేపు నీ జీవితంలో అద్భుతం జరగబోతున్నాయి. దేవుడు మిమ్మల్ని